వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంతోషి. సాధారణంగా శీతాకాలంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. చర్మం పొడిబారిపోవడం, చర్మం పగిలిపోవడం, అలాగే చర్మం ర్యాషెస్ కానివ్వండి, అండ్ వీటితో పాటు చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు, పింపుల్స్ ఇలాంటివన్నీ కూడా శీతాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో వీటి నుంచి రక్షించుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో మనకి మెయిన్ ఎక్కువ యూజ్ చేయడానికి మాయిశ్చరైజర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మాయిశ్చరైజర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. శీతాకాలంలో బెస్ట్ మాయిశ్చరైజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కెమికల్స్ కాకుండా న్యాచురల్ మాయిశ్చరైజర్స్ కొన్ని ఉంటాయి కదా, అవి వాడితే గనక చర్మం పొడిబారిపోకుండా ఉంటాయి. సో మనకి ఏంటంటే ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తుంది చర్మం పైన. దానివల్ల చర్మం వచ్చేసరికి తేమగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలో మనకి పగుళ్ళ నుంచి అలాగే చర్మం డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఈ మాయిశ్చరైజర్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. అండ్ చాలా మంది శీతాకాలంలో రూమ్ హీటర్స్ వాడుతూ ఉంటారు. సో రూమ్ హీటర్స్ వాడే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో చలి నుండి కాపాడుకోవడానికి మనం రూమ్ హీటర్స్ వాడుతూ ఉంటారు కాబట్టి చాలా మంది. సో వాటికి సంబంధించి ఏంటంటే హీటర్స్ కి దగ్గరగా అస్సలు కూర్చోకూడదండి, కొంచెం దూరంగానే ఉండాలి. సో మళ్ళీ ఏంటంటే రూమ్ హీటర్స్ మన రూమ్ టెంపరేచర్ తగ్గట్టే మనం ఉంచుకోవాలన్నమాట. సో టెంపరేచర్ కంటే ఎక్కువ వాడితే కనుక చర్మం పొడిబారిపోవడం, చర్మం పగిలిపోవడం, వాటర్ కంటెంట్ అనేది లేకపోవడం, చర్మం అంతా కూడా బాడీ కానివ్వండి అంతా కూడా డ్రై అయిపోవడం లాగా ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఎవరైనా సరే రూమ్ హీటర్స్ వాడుతుంటే ఒక పెద్ద బౌల్లో వాటర్ అనేది వేసి ఒక పక్కన పెట్టారనుకోండి, సో ఆ హీట్కి ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి మనకి రూమ్ లో తేమ అనేది ఉంచుతుంది. దానివల్ల ఏంటంటే మన చర్మం డ్రై అవ్వకుండా అలాగే ర్యాషెస్ నుంచి కానివ్వండి, పగుల నుంచి కానివ్వండి రక్షిస్తుంది అనమాట. సో సాధ్యమైనంత వరకు హీటర్స్ వాడకుండానే ఉండండి. ఒకవేళ తప్పని పరిస్థితిలో వాడితే గనక ఈ చిన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. సో ఇంకోటి ఏంటంటే సో క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మామూలుగా నార్మల్ సీజన్స్ లో మనం క్లెన్జింగ్ చేసుకున్నప్పుడు నార్మల్ గానే చేసుకుంటాము. అదే శీతాకాలంలో ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా మృదువుగా చేసుకోవాలన్నమాట. రఫ్ గా కానివ్వండి, కఠినంగా కానివ్వండి చేసామనుకోండి, సో ఫేస్ లో ఉండే ఆయిల్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. దానివల్ల డ్రై అయిపోవడం, పగుళ్ళు రావడం, సో పొడి బారిపోవడం ఈ సమస్యలు అన్నీ వస్తాయి. సో శీతాకాలంలో ఎవరైతే క్లెన్జింగ్ చేసుకుంటారో వాళ్ళు సాఫ్ట్ గా చేసుకుంటే మంచిది. సో ఇంకోటి ఏంటంటే శీతాకాలంలో కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. యాక్చువల్గా శీతాకాలంలో ఎక్కువ యూరిన్ వస్తుందని చెప్పేసి వాటర్ అనేది తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో మన శరీరం కానివ్వండి అలాగే మన స్కిన్ కానివ్వండి హైడ్రేటెడ్ గా ఉంటేనే చర్మ సంబంధిత వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంటే స్కిన్ అనేది మంచి యవ్వనంగా ఉంటుందన్నమాట. సో శీతాకాలంలో కూడా మన బాడీకి తగ్గట్టు వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా చర్మానికి సంబంధించిన వ్యాధులు అనేవి రాకుండా ఉంటే ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా అవి తగ్గుతాయి అన్నమాట. మనం తీసుకునే ఫుడ్ లో ఏంటంటే విటమిన్స్ కానివ్వండి అలాగే ఒమేగా 3 ఉన్న ఫుడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకుంటే మనకి హెల్త్ కి మంచిదే. అలాగే మనం శీతాకాలంలో ఇలాంటి చర్మ వ్యాధుల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. శీతాకాలంలో ఏంటంటే ఎక్కువ ఎండలో ఉంటాం కాబట్టి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ వాడాలండి. ఎందుకంటే శీతాకాలంలో ఎండ అనేది ఎక్కువే ఉంటుంది. సో శీతాకాలంలో చలి వల్ల ఎండలు ఎక్కువ ఉంటూ ఉంటాం, దానివల్ల సూర్యకిరణాలు పడి మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది స్కిన్ పైన. సన్ స్క్రీన్స్ కూడా మనం వాడాలి, మంచిది. అంటే కెమికల్స్ లేని సన్ స్క్రీన్స్ వాడితే మనకి ఏంటంటే స్కిన్ కి ప్రొటెక్షన్ గా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా శీతాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక మనకి ఎలాంటి వ్యాధులు కానివ్వండి, చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి, అలాగే శీతాకాలంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు డ్రైనెస్ కానివ్వండి, పగుళ్ళు కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. సో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంతవరకు సెలవు.